హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రేపే దత్తాత్రేయ జయంతి అండి. ఎంతటి కష్టాన్నైనా పోగొట్టే దత్తాత్రేయ జయంతి పూజ ఎలా చేయాలో చూద్దాము. సో రేపు గురు చరిత్ర పారాయణం ఎలా చేయాలి, పూజా విధానం ఏంటి, ఏ సమస్యకి ఏ అధ్యయనం చదవాలి, ఒక రోజులో గురు చరిత్ర పారాయణం చేయలేని వాళ్ళు ఏ సమస్యకి ఏ అధ్యయనం చదవాలో అన్ని సందేహాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో పూజా విధానం కూడా ఎలా చేయాలో చెప్తాను, చూడండి. సో రేపు సాయంత్రం 4:26 కరెక్ట్గా పౌర్ణమి గడియలు అయితే పడతాయండి. సో రేపు పౌర్ణమి ప్లస్ దత్తాత్రేయ జయంతి రెండు కలిసి వచ్చాయి. సో రేపు కానీ ఎవరైతే దత్తాత్రేయ స్వామిని కొలుస్తారో ఎంతటి సమస్య అయినా మీ జీవితంలో నుంచి తొలగిపోతుంది. సో ఈ పూజా విధానం ఎలా అంటే, నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టానండి, కలసం లేకుండా గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలనేది. ఆ పూజా వీడియో మొత్తం నేను మన డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేసేయండి. సో మొత్తం అధ్యయనం చదవలేని వాళ్ళు ఏ సమస్యకి ఏ అధ్యయనం చదవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు రోగ నివారణ కోసం 13వ అధ్యయనం చదవండి. తర్వాత కోర్టు కేసెస్ ఏదైనా పెండింగ్ ఉంటే వాళ్ళు 14వ అధ్యయనం చదవడం మంచిది. పిల్లల చదువు కోసం, పిల్లలు మొండిగా బిహేవ్ చేయడం అలాంటి నేచర్ ఉంటే 17వ అధ్యయనం చదవండి. రుణ బాధలు అప్పులు తీరడానికి 18వ అధ్యయనం అయితే చదవండి. పంట పొలాలు అభివృద్ధిలోకి రావాలి అంటే 22వ అధ్యయనం చదవండి. ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు 39వ అధ్యయనం అయితే చదవండి. తరచుగా మిస్క్యారేజెస్, అబార్షన్స్ అలాంటివి అవుతున్న వాళ్ళు అధ్యయనం 20 and 21 చదవండి. 20 and 21 హౌస్ వాసు దోషాలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ల్యాండ్ కొనేసి వాసు దోషం ఉన్న వాళ్ళు 23వ అధ్యయనం అయితే చదవడం మంచిది. మొత్తం గురుచరిత్ర పారాయణం చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఇలా ఏ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్కి ఏ అధ్యయనం చదవాలో నేను చెప్పాను కదా. అది చదివిన తర్వాత ఓం శ్రీ దత్తాత్రేయ నమః అని చెప్పి 108 times ఆ నామం జపించడం వల్ల మీరు చదివిన అధ్యయనంకి పవర్ వచ్చి మీకు ఉన్న ఏదైతే ఇష్యూ ఉంటుందో మీ హెల్త్ పరంగా కానీ లైఫ్లో పరంగా ఏదైనా కానీ అది త్వరగా తీరిపోతుంది. తర్వాత ఈ పూజా విధానం అనేది కంప్లీట్గా నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసున్నానండి, క్లియర్ కట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది. ఆల్రెడీ దానికి ఒక 21,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో తప్పకుండా నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాటించవలసిన నియమాలు, కలసం లేకుండా ఎలా చేయాలి, షోడోపచార పూజ ఎలా చేయాలి, తర్వాత సంకల్పం ఎలా చెప్పాలి, మెయిన్గా సంకల్పం చెప్పడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అది ఎలా చెప్పాలనేది క్లియర్గా నేను ఒక వీడియో చేసి మొత్తం పూజా విధానం అంతా కావాల్సిన వస్తువులన్నీ నేను ఆ పూజ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పూజ రేపు సాయంత్రం నుంచి చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అయితే పౌర్ణమి గడియలు అయితే లేవు కాబట్టి సాయంత్రం అయితే చేసుకోవచ్చు. రాత్రి చంద్రుడికి పౌర్ణమి పూజ చేసుకుంటే కూడా ఏదైనా మానసిక బాధలు కానీ, పెళ్లి గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు కానీ రేపు కానీ పూజ చేసుకుంటే పెళ్లి అవ్వడం కానీ, గురుబల సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఇట్లా లలితా సహస్రనామం బుక్ అయితే ఉంటుంది. దీంట్లో పేజ్ నెంబర్ కరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పేజ్ నెంబర్ 83, 151 అండ్ తర్వాత శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం 151 అండ్ 165 ఈ పేజ్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్న పారాయణం చేయండి అన్నమాట. అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల, స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా చాలా మంచిది. సో ఈ విధంగా ఈ పేజ్ నెంబర్స్తో సహా చూపిస్తున్నాను. ఇవి మీరు చదువుకోవచ్చు. లేదనుకుంటే చదవడం రాని వాళ్ళైతే ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొనైనా మీరు చదువుకోవచ్చు. రేపు ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల ఏదో ఒకటి ఒక 9 మందికి బయట హోమ్లెస్ పీపుల్కి మీరు ఏదైనా దానం చేస్తే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. సో రేపు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ డే, దట్టు పౌర్ణమి తిథుల్లో వచ్చాయి. సో మీ నక్షత్రం బట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మీరు ఏ సంవత్సరంలో పుట్టారో, సపోజ్ మీరు 1997లో పుడితే ఆ 1997 అనేది ఈశ్వరనామ సంవత్సరం. సో ఆ మంత్రం చదువుకొని తర్వాత క్రోధినామ సంవత్సరం మంత్రం కూడా చదువుకోండి. తర్వాత మీ పుబ్బా నక్షత్రం అయినా, ఒకవేళ మీరు ఏ నక్షత్రంలో జన్మించుంటే ఆ నక్షత్రం యొక్క మంత్రం చదువుకోవడం వల్ల చాలా మంచిది. తర్వాత రేపు ఏ తిథి అయితే ఉందో ఆ తిథి యొక్క మంత్రం అయితే చదువుకోండి, చాలా మంచిది. ఇది అన్ని లలితా సహస్రనామం బుక్లు అయితే ఉంటాయండి. ఇక్కడ నక్షత్ర గాయత్రి మంత్రములు అని కూడా ఉంటుంది. ఏ నక్షత్రం మీది అయితే ఉంటుందో అది ఆ నక్షత్రం బట్టి ఆ మంత్రం చదువుకోండి. తర్వాత మీ జాతక రీత్యా ఏదో ఒకటి స్టోన్ అనేది ఉంటుంది కదా, బర్త్ స్టోన్. ఇప్పుడు సపోజ్ మీది ముత్యం అనుకుంటే ముత్యం తగ్గిన మంత్రం ఉంటుంది, అది చదువుకున్న తర్వాత శ్రీ విష్ణు అష్టోత్తరం చదువుకోవడం, శివ అష్టోత్తరం చదువుకోవడం అయితే చాలా మంచిది. మీ ఇంటి కులదైవాన్ని రేపు ఎక్కువగా
ఎక్కువగా పూజించి ఇట్లా శ్రీ దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా విష్ణు సహస్రనామాల్లో మీకు ఏ నక్షత్రంకి అంటే లైక్ ఏ నక్షత్రంకి మీరు పుబ్బ నక్షత్రం అనుకోండి, దానికి తగ్గట్టు మీకు మంత్రం ఉంటుందన్నమాట. ఏ నక్షత్రాన్ని బట్టి ఏ పాదం బట్టి మీరు ఆ మంత్రం ఒక 108 సార్లు అయితే చదవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సో ఇదే అండి. సో కంప్లీట్గా నేను పూజా ప్రాసెస్ అనేది లింక్ అనేది వీడియోలో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ అనేది క్లిక్ చేస్తే పూజ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.